in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మన ఫోన్ పీసీ నుంచి సులభంగా మేనేజ్ చేసుకోవడం కోసం ట్యూన్స్గో అనే ఒక ఫోన్ మేనేజర్ సాఫ్ట్వేర్ ట్యూన్స్గో .wondershare.com అనే సైట్లో దొరుకుతుంది. వన్స్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ వండర్షేర్ ట్యూన్స్గో అనే సాఫ్ట్వేర్ నా పీసీలో ఇన్స్టాల్ చేసి ఉన్నాను. అలాగే సెరర్ గెలాక్సీ S6 Edge Plus అనేది నా పర్టికులర్ ఆండ్రాయిడ్ ఫోన్ని కనెక్ట్ చేస్తున్నాను. దీనికి మన ఐఫోన్ కూడా మనకు కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఎట్ ఏ టైము మనం ఒక 2 USB పోర్ట్స్కి మనం వేరే ఫోన్స్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్లో రీబూల్డ్ ఐట్యూన్స్ లైబ్రరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఐఫోన్ వాడుతుంటే కనుక ఐట్యూన్స్ లైబ్రరీని రీబూల్డ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఐట్యూన్స్లో ఉండే మీడియాని ఆ పర్టికులర్ ఐట్యూన్స్ సాఫ్ట్వేర్లో ఉండే మీడియాని మనకి ఐఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. బ్యాకప్ ఫొటోస్ టు పీసీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్ని మన పీసీలోకి ఫొటోస్ని బ్యాకప్ తీసుకోవడానికి ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఫోన్ టు ఫోన్ ట్రాన్స్ఫర్ అనేది వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న S6 Edge అనే ఫోన్ని లో ఉన్న డేటా మొత్తాన్ని వేరే ఏదన్నా ఫోన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కనుక ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో వన్స్ ఈ హోమ్ స్క్రీన్లో తో పాటు మ్యూజిక్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక మనకి ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి రకరకాల ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ దొరుకుతూ ఉంటుంది. రైట్ క్లిక్ చేసి న్యూ ప్లేలిస్ట్ అంటే కనుక మనకి కొత్త ప్లేలిస్ట్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లో ఆ పర్టికులర్ ప్లేలిస్ట్లో యాడ్ అనే బటన్ ప్రెస్ చేసేసి మన దగ్గర ఉన్న సింగిల్ ఫైల్స్ని యాడ్ ఫైల్ అనే దాని ద్వారా MP3 ఫైల్స్ని కావచ్చు అన్ని రకాల సపోర్టెడ్ ఫైల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే యాడ్ ఫోల్డర్ అనే దాని ద్వారా ఏదైనా మ్యూజిక్ ఫోల్డర్స్ మన దగ్గర ఉంటే కనుక వాటిని యాడ్ చేసుకోవడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యూజిక్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసేసి యాడ్ అనగానే చూస్తారు కదా పర్టికులర్ ఫైల్స్ అన్నీ యాడ్ అయిపోతూ ఉన్నాయి. అలాగే వీడియోస్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక మన ఫోన్లో ఉండే రకరకాల వీడియోస్ అనేది ఇక్కడ లిస్ట్ కనపడుతూ ఉంటాయి. సో వాటితో పాటు యాడ్ అనే బటన్ ద్వారా యాడ్ ఫైల్ అంటే సింగిల్ ఫైల్ని మనం వీడియో ఫైల్ని ఫోన్లోకి యాడ్ చేసుకోవచ్చు. MP4 M4V 3GP లాంటి సపోర్టెడ్ ఫైల్ ఫార్మాట్స్ అన్ని ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే యాడ్ ఫోల్డర్ అనే దాని ద్వారా మనకి వీడియోస్ ఉన్న ఫోల్డర్స్ అన్నిటిని కూడా ఈ ఫోన్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా పర్టికులర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ అనే దాని ద్వారా పీసీలో కావాలంటే పీసీలోకి చేసుకోవచ్చు, ఐట్యూన్స్లో కావాలంటే ఐట్యూన్స్ సాఫ్ట్వేర్లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేదా రెండో డివైస్ కూడా కనెక్ట్ చేస్తుంటే కనుక రెండో డివైస్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా మనకు అవసరం లేని ఫైల్స్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఫొటోస్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక మన ఫోన్లో ఉండే రకరకాల ఇమేజెస్ అనేది ఇక్కడ లిస్ట్గా కనపడుతున్నాయి. చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి వాటి ఫోల్డర్స్తో సహా మనకు కనపడుతున్నాయి. సో యాడ్ అనే బటన్ ద్వారా మనకి కొత్తగా ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫొటోస్తో కూడిన ఫోల్డర్ని యాడ్ ఫోల్డర్ అనే ఆప్షన్ ద్వారా మనం చేసుకోవచ్చు. అలాగే ఏదైనా పర్టికులర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పోర్ట్ టు పీసీ అంటే కనుక ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలో మనం పాత్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్లీ అంద చూడండి. సో ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఒకవేళ అవసరం లేని వాటిని మనం డిలీట్ చేసుకోవాలంటే సింపుల్గా డిలీట్ అనే దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఏదైనా ఇమేజ్ని కన్వర్ట్ టు జిఫ్ అంటే జిఫ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ మనకి ఫొటోస్ టు జిఫ్, వీడియోస్ టు జిఫ్ అని ఒక 2 రకాల ఆప్షన్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఇలా జిఫ్ ఫైల్స్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలాగ ఫొటోస్తో పాటు ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మన ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ SMS లిస్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. చూడండి సింపుల్గా మనం న్యూ అనే బటన్ ప్రెస్ చేసేసి కొత్త కాంటాక్ట్ని ఫస్ట్ నేము, లాస్ట్ నేము, నిక్ నేము ఈ డీటెయిల్స్ ఆధారంగా మనం కాంటాక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఫీల్డ్ ద్వారా మనకు కావాలంటే అడిషనల్ ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ అనే దాని ద్వారా మనం ఏదన్నా CSV ఫైల్స్ కానీ V కార్డు కానీ ఉన్న డేటాని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ కాంటాక్ట్లన్నీ డైరెక్ట్గా మన ఫోన్లోకి ఇంపోర్ట్ అయిపోతూ ఉంటాయి. లేదా ఏ పర్టికులర్ కాంటాక్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే దాని ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. V కార్డు కానీ లేకపోతే CSV ఫైల్ కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతూ ఉంటుంది. సో మనకు అవసరం లేని కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కూడా చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అలాగే మెర్జీ అంటే నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ని మనం ఒకదాని ఒకటి మెర్జీ చేసుకోవడానికి కూడా ఇది ఆప్షన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే SMS అనే సెక్షన్లోకి వెళ్తే కనుక మన ఫోన్లో ఉండే SMS లిస్ట్ అంతా కనపడుతుంది. మన ఫోన్లో ఉండే SMS లిస్ట్ అంతా కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా కావాలంటే కనుక న్యూ అనే దాన్ని మనం ప్రెస్ చేసేసి కొత్త SMSని ఎక్కడి నుంచి కంపోజ్ చేసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇంపోర్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకొని మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే
ఏదన్నా ఎస్ఎంఎస్ని సెలెక్ట్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని HTML కానీ CSV ఫైల్ కానీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డిలీట్ అనే బటన్ ప్రెస్ చేసి మనం డైరెక్ట్గా పీసీ నుంచే మనకు అవసరం లేని ఎస్ఎంఎస్ని డిలీట్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్స్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక మన ఫోన్లో ఇన్స్టాల్ అయిన రకరకాల అప్లికేషన్స్ లిస్ట్ ఇక్కడ కనపడుతుంది చూడండి. సో ఏదైనా అప్లికేషన్ మనకు కావాలంటే కనుక అన్ఇన్స్టాల్ చేయాలంటే అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అంటే కనుక ఏపీకే ఫైల్ని మన పీసీలో సేవ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అనే బటన్ మనం ప్రెస్ చేసేసి మన దగ్గర ఉన్న ఏదైనా ఏపీకే ఫైల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ యూజర్ అప్లికేషన్స్, సిస్టమ్ అప్లికేషన్స్ వాటి లిస్ట్ కూడా మనకి అవైలబుల్ అవుతూ ఉంటుంది. అలాగే ఎక్స్ప్లోర్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక మన ఫోన్లో ఉండే SD కార్డులో ఉండే రకరకాల ఫైల్స్ లిస్ట్ అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. మనం కావాలంటే కనుక ఏదన్నా పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళేసేసి మనం కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనే బటన్ ప్రెస్ చేసేసి కొత్తగా ఏదన్నా పర్టికులర్ ఫైల్ని మనం యాడ్ చేసుకోవచ్చు. న్యూ ఫోల్డర్ అనే దాన్ని ప్రెస్ చేయడం ద్వారా కొత్త ఫోల్డర్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే కనుక మనం దాన్ని సెలెక్ట్ చేసేసుకుని డిలీట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆ పర్టికులర్ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోతుంది. అలాగే మన ఫైల్స్ని లిస్ట్ వారీగా కావచ్చు, లేకపోతే ప్రివ్యూ వారీగా కూడా మనం ఇక్కడ చూడడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే మనకి టూల్ బాక్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక రీబుల్డ్ ఐట్యూన్స్ లైబ్రరీ ఇంతకుముందు మనం చూసిన మెయిన్ స్క్రీన్లో చూసిన ఆప్షన్స్తో పాటు వన్ క్లిక్ రూట్ అనేది మన ఫోన్ని రూట్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా వన్ క్లిక్ రూట్ అనేది అవైలబుల్ అవుతుంది. సో చాలా ఫోన్స్కి ఇది సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ట్రై చేయొచ్చు. అలాగే జిఫ్ మేకర్, JF యానిమేషన్స్ని ఇంతకుముందు మనం చూస్తున్నాం కదా, ఫొటోస్ నుంచి జిఫ్ని, వీడియోస్ నుంచి జిఫ్ని కూడా ఈ సాఫ్ట్వేర్ తయారు చేసి పెడుతుంది. సో టోటల్గా వండర్షేర్ ట్యూన్స్ గో అనే అప్లికేషన్ ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ అనే కాకుండా మనకి ఇప్పుడు ఐఫోన్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలాగో చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ అల్మోత్ ఒక ఐఫోన్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. iOS 10.0.1తో పనిచేస్తుంది. దీంట్లో కూడా మనకి సేమ్ మ్యూజిక్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్లో టైప్లో మ్యూజిక్ అనేది మన ఫోన్లో ఉన్న మ్యూజిక్ కనపడుతుంది. వీడియోస్ అనే దాంట్లో వీడియోస్ కనపడుతుంది. కావాలంటే ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవచ్చు ఫైల్స్ని, ఫోల్డర్స్ని. ఫొటోస్ అనే దాంట్లో వచ్చేటప్పటికి రకరకాల ఫొటోస్ లిస్ట్ కనపడుతుంది. ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మన ఫోన్లోని కాంటాక్ట్లో ఎస్ఎంఎస్లో లిస్ట్ మొత్తం ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మన ఫోన్లో ఇన్స్టాల్ అయిన రకరకాల అప్లికేషన్స్ లిస్ట్ కూడా కనపడుతుంటాయి ఐఫోన్లో ఉండేవి. సో ఎక్స్ప్లోర్ అనే సెక్షన్లో ఫైల్స్ అన్నింటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. టూల్ బాక్స్ అనే దాంట్లో మనకి ఐట్యూన్స్ లైబ్రరీని రీబుల్డ్ చేయడానికి కావచ్చు, ఎవ్రీథింగ్ ఆప్షన్స్ కనపడుతూ ఉంటాయి. ఐట్యూన్స్ మీడియాని డివైస్లో కాపీ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ అన్ని అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఫోన్ ట్రాన్స్ఫర్ అంటే కనుక ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. టోటల్గా వండర్షేర్ ట్యూన్స్ గో అనే సాఫ్ట్వేర్ ద్వారా మనం ఐఫోన్స్ని అలాగే ఆండ్రాయిడ్ ఫోన్స్ని చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. కావాల్సిన డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్ వండర్షేర్ ట్యూన్స్ గో. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.